హాయ్ హలో నమస్తే అండి. కేతిరెడ్డి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ కవిత కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. మళ్ళీ హన్షు వచ్చిందండి తపాల చెక్క చేయడానికి. ఒకసారి చూద్దామండి ఇంగ్రీడియంట్స్ ఏంటో తనే చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ తగినంత బియ్యం పిండి, పచ్చిమిర్చి పీసెస్ అండ్ తగినంత కారం, క్యారెట్ తురుము తగినంత, కొత్తిమీర, తగినంత తెల్ల నువ్వులు, జీలకర్ర అండ్ శనగపప్పు, ఇది సొరకాయ తురుము, తగినంత ఉప్పు, అది శనగపప్పు, పల్లి పొడి, నూనె, పిండి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము, శనగపప్పు, పల్లీలు కొంచెం కచ్చపిచ్చ క్రష్ చేసినామండి. క్రష్ చేసి వేసాము. తెల్ల నువ్వులు అండ్ జీలకర్ర వేసే, పచ్చిమిర్చి, సొరకాయ, మ్యాగీ సింక్లో పెట్టి చిన్నగా. ఓకే అండి, అన్నీ ఇట్లా కలిపేసుకుంది బాల్స్ లాగా. తను మంచిగా నీట్గా ముద్దలు చేసేసుకుంది. ఈ కడాయి తీసుకుందాం. ఆయిల్ తీసుకుంటున్నాను. తను మంచిగా ఇట్లా దానికి పెట్టేస్తుందండి. దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. సర్వప్ప అంటారు, గిన్నెప్ప అంటారు, తపాల చెక్క అంటారు. ఎవరు ప్రాంతంని బట్టి వాళ్ళు పిలుస్తుంటారండి. మంచి ఇట్లా ఒత్తుకోవాలండి. మీకు పల్సగా కావాలనుకుంటే పల్సగా ఒత్తుకోండి, మందం కావాలంటే మందం ఒత్తుకోండి. మీరు ఎలా తింటే అలా చేసుకోండి. మధ్యలో ఇలా హోల్స్ పెడదామండి. ఆ గుంటలలో ఆయిల్ వేద్దాము. ఓకే అండి, స్టవ్ వెలిగించుకుందాం. దీనికి పెట్టేసాం కదా, స్టవ్ వెలిగి స్టవ్ వెలిగించేసి కొద్దిసేపు పెట్టేస్తే అదే అవుతుందండి. హైలోనే పెట్టాలి ఫస్ట్. ఒక 2 minutes పడుతుందండి, 2-3 minutes అంతేనా? ఓకే అండి, టర్న్ చేస్తుంది, మంచి కాలింది. ఓకే, 2 minutes అయితే ఇది కూడా బంద్ చేద్దాం. బంద్ చేద్దాం. అయిపోయిందండి, మంచిగా కాలింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఓకే అండి. ఓకే అండి, టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. తీసుకో మనం, ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఎలా ఉంది? అన్నీ సరిపోయినాయా నీకు? క్రిస్పీ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి మధ్యలో తగ్గుతూ బాగుంది. అవును, పల్లి, శనగపప్పు, పచ్చిమిర్చి, అవునా? నములుతుంటే కూడా ఎట్లా ఉంది టేస్ట్? బాగుంది. ఇట్లా మనం ఈవినింగ్ టైం చేసుకొని తింటే కూడా బాగుంటుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అవును, అందరికీ ఇష్టం ఉంటుంది. తపాల చెక్క అంటే ఎవరికైనా ఇష్టం కదా. సర్వప్ప అంటే
ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చండి. వీళ్ళు మంచిగా చిల్డ్రన్ స్పెషల్స్ అని మా దాంట్లో వేస్తున్నామండి. మొత్తం చూడండి అందరూ కూడా చాలా బాగా చేసిందండి తను. చాలా టేస్టీగా ఉంది అసలు నిజంగా కూడా అద్భుతంగా ఉంది. కేతిరెడ్డి వ్లాగ్స్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక రెసిపీతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్.